విశాఖపట్నంలో కొలువుదీరిన ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ ఆలయ విశిష్టతను గురించి ప్రధాన వేద పండితుల మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితపదనాం పద్మపత్రాజతాక్షే హేమాభాం వేదవస్త్రాం గరగలితలసత్తేమ పద్మాంబరాంగే సర్వాలంకారయుక్తాం తతతమభజతాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురుణుతాం సర్వసంప్రత్పదాత్రీం శ్రీ కనకమహాలక్ష్మీదేవ్యే నమః. అందరికీ కూడా ముందుగా ఈరోజుతోటి క్రోధినామ సంవత్సరం పూర్తవుతోంది. ఈరోజు అమావాస్య విశేషంగా జరుగుతోంది. అలాగే రేపు విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది. 50 మంది భక్తులకి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. రేపు అనగా ఉగాది, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి మనందరం కూడా కొత్త సంవత్సరం విశేషమైనటువంటి మేళతాళాలు భజా భజంత్రేలతోటి రేపు ఉదయం తెల్లవారుజామునే 5 గంటలకి పంచామృత అభిషేకం సేవా కార్యక్రమం చేసుకుంటాం. అనంతరం అమ్మవారికి విశేషంగా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు ఉగాది సందర్భంగా ఉదయం సుమారు 8 గంటలకి విశేషమైనటువంటి అమ్మవారికి స్వర్ణ కవచ ధారణ చేస్తారు. స్వర్ణ కవచ ధారణ చేసి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన జరిగి భక్తులందరికీ కూడా అమ్మవారు స్వర్ణ కవచంతో దర్శింపజేస్తారు అందరూ. అలాగే 50 మంది భక్తులు కూడా విశేషంగా వస్తారు, అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం ఉదయం మన ఆలయంలో ఉన్నటువంటి మండపంలో ప్రముఖ సిద్ధాంతి గారిచే మనందరం కూడా పంచాంగ శ్రవణం అంటే కొత్త పంచాంగం పూజ జరుగుతుంది. పంచాంగ శ్రవణం అనేటువంటిది మనందరం కూడా చేసుకోవటం జరుగుతుంది. పంచాంగ శ్రవణం అంటే అన్ని నక్షత్రాలు కూడా ఈ సంవత్సరం అంతా ఏ ఏ రాశులు ఎలా ఉన్నాయి, అందరి యొక్క రాశులు ఇవన్నీ కూడా మనం ఒకసారి అమ్మవారి సన్నిధానంలో వినిపించడం జరుగుతుంది. అనంతరం సాయంత్రం మధ్యాహ్నం వచ్చేసి 11:30కి యథావిధిగా ప్రతిరోజు జరిగేటువంటి పంచామృత అభిషేకం సేవా కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది. రేపు నింబ కుసుమ భక్షణం అంటారు. అలాగే మనందరిలో కూడా చేసుకుంటాం. వేప పువ్వుతోటి విశేషమైనటువంటి పచ్చడిలా చేసుకుని నింబ కుసుమ భక్షణం అంటారు, చేసుకుని అందరం కూడా స్వీకరించేటువంటి అలవాటు ఉన్నది. అలాగే అమ్మవారికి కూడా రేపు ఉదయాన్నే అమ్మవారి ఆరాధన అర్చన అనంతరం అది నైవేద్యం పెట్టి అందరికీ కూడా ప్రసాద వితరణ కూడా చేస్తారు. కావున 50 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని కనక మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. కోట పంచముఖి శర్మ, కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, విశాఖపట్నం. అమ్మవారి విశిష్టతను గురించి అర్చకుల మాటల్లో విందాం. శ్రీ మహాహరి ఓం గణానాం త్వాగ్మహామహే కవిం కవీనాత్మస్తవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదం. శ్రీ మహాహరి ఓం. శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం అర్చక స్వామి గణేష్ శర్మ. మన అమ్మవారి విశేషం ఏంటంటే ఆవిడ స్వయంభూమూర్తి అండి. భావి త్రవ్వకాల్లో వెలిసిందండి. భావి తవ్వుతూ ఉద్భవించారు. అది ఎప్పుడు ఉద్భవించారంటే అండి, బుధవారం రాత్రి త్రవ్వకాల్లో బావి తవ్వుతుంటే ఉద్భవించారండి. అక్కడ బావి ఉంది. ఉద్భవించి ఆవిడ తీసిన విగ్రహం కింద నుంచి అమ్మవారి యొక్క జలం నీళ్లు రావడం స్టార్ట్ చేసేయండి. పూర్వీకులందరూ కూడా తీసి బయటను పెట్టి ప్రతిష్ఠ చేశారు, పూజా విధానం చేసేవారు. కొన్నాళ్ళకి ఇది జీవీఎంసీ వాళ్ళు రోడ్డు అవ్వడంతో తీసే పక్కన చెట్టు కింద పెట్టి ప్రతిష్ఠించారండి. అప్పుడు చాలామందికి పేగు వరపు వ్యాధి వచ్చింది. మరి గ్రామస్తులు భయపడి అమ్మవారిని యథాస్థానంలో పెట్టి పూజ చేశారు.
అది రాజ్య పరిపాలన కాబట్టి రాజుగారు చూసి ఇంత మహిమ అమ్మవారి అని చెప్పి అమ్మవారికి ఒక దేవాలయం కట్టించారు. మంచి విశేషంగా గోపురంతో అన్ని కనిపిస్తే ఆ రాజుగారి కళ్ళలో అమ్మవారు సాక్షాత్కరించి నన్ను పంచభూతాలు సేవిస్తూ ఉండాలి అంటే ఆకాశం, గాలి, నిప్పు, నీరు నిలవలు తాకుతూ ఉండాలని సంకల్పంతో ఆవిడ చెప్పగానే యథావిధిగా పైన ఆచ్ఛాదన లేకుండా గోపురం తీసేసి తలుపులు కూడా ఉండవండి. ఆవిడ విశేషత 24 గంటలు కూడా ఆవిడకి సేవించుకోవచ్చని అదే సంకల్పంతో. అందుకే పుట్టినప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారి ఒళ్ళో వేస్తారు. బంగారం కూడా తెచ్చి తాకిస్తూ ఉంటారు. ఆవిడ పేరు మహాలక్ష్మి అండి. ఇవన్నీ బంగారు షాప్ రావడం వల్ల కనక మహాలక్ష్మి అని చెప్పి నామకరణం చేశారండి. ఇది 160 సంవత్సరాల క్రితం. అది ఎవరికి కూడా చూశాక తెలియదు. 60 సంవత్సరాల క్రితం అని చెప్పి పూర్వకాలంలో చెప్పేవారండి. ఆవిడకి మాసం విశేషం అండి. ఏ దేవాలయం సరే వార్షికోత్సవం అనగా ఒకరోజు కానీ 5 రోజు కానీ చేస్తారు. మా దేవాలయం మటుకు ఒక మాసం అంటే 30 రోజులండి. ఆవిడకి మార్గశీర్ష మాసంలో విశేషంగా చేస్తారు. బుధవారం రాత్రి అమ్మవారికి 12 దాటిన తర్వాత అభిషేకం చేసి దీపారాధన చేసి పంచామృత అభిషేకం చేసి తర్వాత బంగారు కవచం అలంకారం చేసి తర్వాత భక్తులకి దర్శనమిస్తారండి. అలా 4 వారాలు కూడా విశేషం చేస్తారు. దీంతో భాగంగా శ్రావణ మాసం తర్వాత ఉగాది ఇలా పర్వదినాల్లో కూడా అమ్మవారికి విశేష పూజ చేస్తుంటారు. ఆవిడ త్రికాలర్చన 3 పూటలో కూడా పంచామృత అభిషేకాలు, శుక్రవారం క్షీరాభిషేకం, తర్వాత మంగళవారం స్వర్ణ పుష్పార్చన బంగారు పుష్పాలతో అమ్మవారు పూజ చేస్తారు. అది ఎందుకు చేస్తారంటే వివాహం కాని వారికి, సంతానం లేని వారికి ఆ బంగారు పూలతో పూజ చేస్తే అంటుంటారు కదండి, వీడికి బంగారు పుష్పాలతో పూజ చేస్తుంటుంది అంత మంచి భర్త చేస్తే ఆ సంకల్పంతో దానికి కామ్యార్థం ఆడవారు చాలామంది వచ్చి బంగారు పూలతో అమ్మవారు పూజ చేస్తే బంగారు భర్త వస్తారని సంకల్పంతో అమలు చేస్తుంటారు. దాంతో విశేషంగా ఈ మధ్య స్వర్ణ కవచ అలంకారం ప్రతి శనివారం కూడా తులసి పూజ చేసి బంగారు కవచంతో అమ్మవారికి అలంకారం చేసి పూజ చేస్తుంటాం. తర్వాత ఆయుష్ హోమం, అమ్మవారి నక్షత్రం ఉత్తర నక్షత్రం అండి. ఆ నక్షత్రం రోజు అమ్మవారికి ఆయుష్ సూక్త పారాయణ సూక్తంగా హోమం చేస్తాం. తర్వాత పౌర్ణమికి నవావరణ శ్రీచక్రార్చన, తర్వాత హోమం, లక్ష్మీ హోమం చేస్తామండి. ఇవి ఎందుకు చేస్తారంటే అండి, సస్యశ్యామలంగా అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి సంకల్పంతో చెప్పుకుని అందరి కోసం ఈ దేవస్థాన సిబ్బంది వ్యవస్థ కూడా ఈవో గారు పరిక్రమ ప్రకారం మేము చేస్తుంటామండి. ఉగాది అనేది కొత్త సంవత్సరం ప్రారంభం కాబట్టి తెలుగు పండగ అందరూ కూడా ఉగాది కోసం ఎదురు చూసి ఆ రోజు నుంచి కూడా మంచి జరగాలని ఆ భగవంతుడిని కోరుకొని సంతోషంగా జరుపుకుంటారు. ఈరోజు కనక మహాలక్ష్మి అమ్మవారు దగ్గర మనందరికీ తెలుసు, విశాఖపట్నంలో బురుజుపేటలో వెలిసిన ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు ఎంత ప్రాముఖ్యత కలిగిన దేవత. ఒక్క విశాఖపట్నమే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. స్వయంగా ఉద్భవించింది ఈ అమ్మవారు ఇక్కడ బావిలో. అమ్మని చాలా నమ్మకం ఎక్కువ అమ్మ మీద. ఏది కోరుకున్నా ఖచ్చితంగా భక్తుల మొక్కులు తీర్చే కల్పవల్లిగా అమ్మని కొలుస్తారు. ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారుగా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశిష్టతను గురించి మరొక ఎపిసోడ్లో మరొక ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం.